దేవుడు మానవులతో ఎలా మాట్లాడతాడు? ఒకటి స్వప్నం ద్వారా మాట్లాడతాడు, రెండు వాక్యం ద్వారా మాట్లాడతాడు. స్వప్నం అంటే ఏంటంటే ఆధ్యాత్మికమైన టెలివిజన్ అన్నమాట. స్వప్నం అనేది మన ఆత్మ యొక్క స్థితిని తెలియజేస్తుంది. రెండోది ఏంటంటే భవిష్యత్ సంఘటనలు, భవిష్యత్తులో ఏమి జరగబోతాయో అవి సూచిస్తాయి. యోవేలు 2:28 ప్రకారం. నెక్స్ట్ శత్రువు యొక్క పనులు, వారి యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఈ స్వప్నాల ద్వారా మనం తెలుసుకుంటాం. సత్యమైన స్వప్నాలు దేవుడి నుండి వస్తాయి, అసత్యమైనవి స్వప్నాలు శత్రువు నుండి వస్తాయి. ఈ కళ అనేది శక్తివంతమైన ఆయుధం. ఈ స్వప్నం అనేది మన నిన్న అంటే మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని, మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. స్వప్నం అనేది మన ఊహం బట్టి కాదు, అది ఒక రహస్యం. ఏది జరగాలన్నా మొదట ఆధ్యాత్మిక రాజ్యంలో జరిగిన తర్వాతనే మన దగ్గరికి వస్తుంది. అది దేవుడు ఎలా మాట్లాడతాడో యోబు గ్రంథం 33:14-16 వరకు చదివితే మనకు దాంట్లో తెలుస్తుంది. దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లు పలకడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమందు, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకున్నట్లు, తాము తలచిన కార్యము తాము మానుకున్నట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచునని యోబు గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 8-12 వరకు చూసుకుంటే, సిరియన్ల రాజు ఇస్రాయేల్ దేశాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ వేసినప్పుడు, ఫలాని వైపుకు తూర్పు నుండి అటాక్ చేస్తామని ఆ రాజు అనుకుంటున్నప్పుడు దేవుడు ఎలీషాకు చెప్తే, ఎలీషా వెళ్ళి రాజుకు చెప్తాడు, అటువైపు వెళ్ళకు, అటాక్ చేయబోతున్నాడని. మళ్ళీ అక్కడ ఇంకొక వైపు అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తే, అలా పడమటి వైపుకు వెళ్దామంటే అక్కడ ప్లాన్ చెప్తాడు. అలా ఎక్కడికి వెళ్దామని ప్లాన్ వేసినా అక్కడికి దేవుడు ఎలీషాకు తెలియజేయడం వల్ల ఆ రాజుకు డౌట్ వస్తుంది. సిరియా రాజుకు మనలో ఎవరైనా ఈ రహస్యం చెప్తున్నారా, మనం ప్లాన్ వేసిన అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయని రాజు అన్నప్పుడు ఆ సైనికుడు ఒకడు అంటాడు అనమాట, మనలో ఎవరు లేరు కానీ ఆ రాజ్యంలో ఉన్న ఒక ఎలీషా ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన మరి మీరు అంతఃపురంలో యోచించిన యోచనలు చెప్పేసే ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఇస్రాయెల్ దేశంలో ఉన్నాడని తెలియజేస్తాడు. అంటే ప్రవక్తకి ఒక దేశాన్ని కంట్రోల్ చేసే అంత పవరు దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా దానియేలు 2వ అధ్యాయంలో చూస్తే, నెబుకద్నెజరు కలగంటాడు. కలవరపడి నిద్ర పట్టకుండా ఆ కళను మర్చిపోయినప్పుడు అది తెలియజేయమని శకునగాండ్రు, గారడి విద్య గల వారికి, మాంత్రికులకు, కల్దీయులకు పిలిచి నేను కన్న కళను బావును తెలియజేస్తామన్నప్పుడు వారు అంటారు, భూమి మీద ఏ మనుషుడు చెప్పజాలడు, ఇది బహు అసాధ్యమైనది, దేవతలు గాక మరెవ్వరూ ఈ సంగతి చెప్పజాలరని చెప్పగానే రాజు కోపం వస్తుంది. అత్యాగ్రహం గలవాడే బబులోను జ్ఞానులందరినీ సంహరించమని చెప్తాడు. ఇట్టి శాసనం బయలుదేరినప్పుడు జ్ఞానులు ఈ షడ్రక్ మేషక్ వీళ్ళని కూడా చంపాలని చూసినప్పుడు వీళ్ళు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజేయటకు మాకు సమయం ఇమ్మని అడగడం. దానియేలు 2:18లో దానియేలు తన స్నేహితులు కలిసి ఆ కళ యొక్క దర్శనం యొక్క భావాన్ని దేవుని దగ్గర అడుగుతారు. దేవుని దగ్గర కటాక్షం పొందిన ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని తెలియజేస్తాడు. రాజు తండ్రికి వెళ్ళి దానియేలు 2వ అధ్యాయం 27-30 వరకు ఈ మర్మాన్ని బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు, పరలోకమందును అంత్యదినమున కలగబో సంగతులను తెలియజేసే దాన్ని ఆయన రాజు దేవుడు ఉన్నాడని చెప్పి రాజుకు నెబుకద్నెజరు తెలియజేస్తాడు. పడక మీద తమరు పండుకున్నప్పుడు తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన తర్వాత పిమ్మట ఏం జరగనున్నదో తమ పడకల మీద పరుండి మనోచింతగలవారై ఉండగా, మర్మం బయలుపరచగలవాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేశాడు. ఇతర మనుషులందరికంటే మాకు విశేష జ్ఞానం గలదని కాదు, ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు కానీ
రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడినని ఎంతో వినయంగా దానియేలు చెప్పడం జరుగుతుంది. అంటే కళని రాజు దానియేలుని ఎంతో సన్మానించడం, సాష్టాంగపడడం ఇవన్నీ మనం చూస్తాం. సామెతలు 24:5-6 ఉంటుంది, జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడని. 2:6 యెహోవా జ్ఞానం ఇచ్చేవాడని. తెలివి గలవాడు ఎప్పుడు శక్తివంతుడిగా ఉంటాడు. అంటే తెలివి అంటే ఏంటంటే ఈ దేవుని గురించిన జ్ఞానం, వివేచన అనేది ఆయన నుండి వస్తుందని. వివేకం గల నాయకుడే యుద్ధం చేయమని ఉంటుంది. యేస్కేలు 12:23 నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. కళ ద్వారా దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. సామెతలు 4:13 ఉపదేశం విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకును, అది నీకు జీవం కనుక దాన్ని పొందేడు. ఇది ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హోషేయ 12:10 కూడా ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనం నేను ఇచ్చి ఉన్నాను, ఉపదేశ రీతిగా అనేక పర్యాయం ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నానని. ఆమోసు 3:7-8 తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడని. అంటే ప్రతీది కూడా దేవుడు తన ప్రవక్తలకు బయలుపరుస్తూ ఉంటాడు. సింహము గర్జించెను, భయపడిన వాడేవాడు, ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రవచింపని వాడేవాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు అన్నమాట. అది అయితే అన్ని దేవుడి నుండే రావు, కొన్ని శత్రువు నుండి కూడా వస్తాయి. మత్తయి సువార్త 13:25 మనుషుడు నిద్రించుడుగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. అంటే ఈ చీకటి, ఈ యొక్క శక్తులు ఏం చేస్తాయంటే ప్రజలు జీవితాల్లో చెడు కళలను ప్రవేశపెట్టి వారి ఆ కళ ద్వారా వారిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఏది సరైన ఎంపిక చేసుకోకుండా గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి. వారి దృష్టిని గమ్యానికి చేరకుండా ఆ రాత్రిలో అవి పనిచేస్తూ ఉంటాయి. అది తెలుసుకోవాలి. అది వివేచన వరం అంటారు. ఏది శత్రువు నుండి వచ్చింది, ఏది దేవుడి నుండి వచ్చింది ఎప్పుడైతే తెలుసుకుంటామో అది శక్తివంతమైన జీవితం అవుతుంది. దేవుడు మానవులతో ఎలా మాట్లాడతాడు? 1 స్వప్నం ద్వారా మాట్లాడతాడు, 2 వాక్యం ద్వారా మాట్లాడతాడు. స్వప్నం అంటే ఏంటంటే ఆధ్యాత్మికమైన టెలివిజన్ అన్నమాట. స్వప్నం అనేది మన ఆత్మ యొక్క స్థితిని తెలియజేస్తుంది. రెండోది ఏంటంటే భవిష్యత్ సంఘటనలు, భవిష్యత్తులో ఏమి జరగబోతాయో అవి సూచిస్తాయి. యోవేలు 2:28 ప్రకారం. నెక్స్ట్ శత్రువు యొక్క పనులు, వారి యొక్క ప్లాన్స్ అన్ని కూడా ఈ స్వప్నాల ద్వారా మనం తెలుసుకుంటాం. సత్యమైన స్వప్నాలు దేవుడి నుండి వస్తాయి, అసత్యమైనవి స్వప్నాలు శత్రువు నుండి వస్తాయి. ఈ కళ అనేది శక్తివంతమైన ఆయుధం. ఈ స్వప్నం అనేది మన నిన్న అంటే మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని, మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. స్వప్నం అనేది మన ఊహం బట్టి కాదు, అది ఒక రహస్యం. ఏది జరగాలన్నా మొదట ఆధ్యాత్మిక రాజ్యంలో జరిగిన తర్వాతనే మన దగ్గరికి వస్తుంది. అది దేవుడు ఎలా మాట్లాడతాడో యోబు గ్రంథం 33:14-16 వరకు చదివితే మనకు దాంట్లో తెలుస్తుంది. దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లు పలకడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమందు గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకున్నట్లు, తాము తలచిన కార్యము తాము మానుకున్నట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచునని యోబు గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. దాన్ని ఆయన రాజు దేవుడు ఉన్నాడని చెప్పి రాజుకు నెబుకద్నెజరు తెలియజేస్తాడు. పడక మీద తమరు పండుకున్నప్పుడు తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన తర్వాత పిమ్మట ఏం జరగనున్నదో తమ పడకల మీద పరుండి మనోచింతగలవారై ఉండగా, మర్మం బయలుపరచగలవాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేశాడు. ఇతర మనుషులందరికంటే మాకు విశేష జ్ఞానం గలదని కాదు, ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు గాని రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడినని ఎంతో వినయంగా దానియేలు చెప్పడం జరుగుతుంది. అంటే కళని
రాజు దానియేలుని ఎంతో సన్మానించడం, సాష్టాంగపడటం ఇవన్నీ మనం చూస్తాం. సామెతలు 24:5-6 ఉంటది, జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడని. 2:6 యెహోవా జ్ఞానం ఇచ్చేవాడని. తెలివి గలవాడు ఎప్పుడు శక్తివంతుడిగా ఉంటాడు. అంటే తెలివి అంటే ఏంటంటే ఈ దేవుని గురించిన జ్ఞానం, వివేచన అనేది ఆయన నుండి వస్తుందని. వివేకం గల నాయకుడే యుద్ధం చేయమని ఉంటది. ఎహెజ్కేలు 12:23 నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. కళ ద్వారా దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. సామెతలు 4:13 ఉపదేశం విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవం కనుక దాన్ని పొందేడు. ఇది ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హోషేయ 12:10 కూడా ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనం నేను ఇచ్చి ఉన్నాను, ఉపదేశరీతిగా అనేక పర్యాయం ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నానని. ఆమోసు 3:7-8 తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడని. అంటే ప్రతిది కూడా దేవుడు తన ప్రవక్తలకు బయలుపరుస్తూ ఉంటాడు. సింహము గర్జించెను, భయపడిన వాడేవాడు, ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రవచింపని వాడేవాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు అన్నమాట. అది అయితే అన్ని దేవుడి నుండి రావు, కొన్ని శత్రువు నుండి కూడా వస్తాయి. మత్తయి సువార్త 13:25 మనుషుడు నిద్రించునుగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. అంటే ఈ చీకటి, ఈ యొక్క శక్తులు ఏం చేస్తాయంటే ప్రజలు జీవితాల్లో చెడు కళలను ప్రవేశపెట్టి వారి ఆ కళ ద్వారా వారిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఏది సరైన ఎంపిక చేసుకోకుండా గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి. వారి దృష్టిని గమ్యానికి చేరకుండా ఆ రాత్రిలో అవి పనిచేస్తూ ఉంటాయి. అది తెలుసుకోవాలి. అది వివేచన వరం అంటారు. ఏది శత్రువు నుండి వచ్చింది, ఏది దేవుడి నుండి వచ్చిందో ఎప్పుడైతే తెలుసుకుంటామో అది శక్తివంతమైన జీవితం అవుతుంది. అన్నట్లు ఖడ్గమునకు, సమాధికి, నాశనానికి, గర్వానికి దిగజారుకున్నట్లు ఆయన కళ ద్వారా మాట్లాడతాడు. మన గర్వాన్ని అంచడానికి, మన తప్పుడు నిర్ణయాలను మనం కంటిన్యూ చేయకుండా మారు మనసు పొందడానికి, మరణానికి, సమాధికి వెళ్లకుండా మనల్ని మేలుకొల్పడానికి, మన శత్రువులకి మనం ఖడ్గానికి గురి కాకుండా, నాశనం కాకుండా మన కళ ద్వారా దేవుడు మేలుకొల్పుతూ ఉంటాడు. ప్రభా, నువ్వు నాతో ముందుగా మాట్లాడి నా జీవితంలో, నా కుటుంబంలో జరగబోయే వినాశనాన్ని ముందుగా నాకు తెలియజేయమన్నప్పుడు, దేవుడు పాదాలు మనం పట్టుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ప్రవచనం ద్వారా దాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. దర్శనం ద్వారా కానీ, ప్రవచనం ద్వారా కానీ, దేవుని వాక్యం ద్వారా కానీ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం అర్థమయ్యే రీతిగా మనకి దేవుడు కళ ద్వారా మనం వివరిస్తూ ఉంటాడు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన చిత్తం ఏమిటో మనం చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు, కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. మన భవిష్యత్తులో జరగబోయే కీడు కానీ మేలు కానీ ముందే మనకు బోధిస్తాడు. ఆయన చిత్తం ఏంటో ఆయన ప్లాన్ ఏంటో మనం తెలుసుకోగలిగితే మనం చాలా స్ట్రైట్ రూట్లో వెళ్ళిపోతాం. అయితే చాలా చుట్టూ తిరగాల్సి వస్తుంది. మన నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు బలపరుస్తూ ఉంటాడు. కళల ద్వారా కళలు పంపి మనని బలపరుస్తూ ఉంటాడు. కళను అర్థం చేసుకునే విధానం మనకి 2 విధాలుగా ఉంటుంది. కళలు ఏ విధమైన అర్థం చెప్పకుండా అర్థమయ్యే కళలు డైరెక్ట్గా ఉంటాయి. కొన్ని అర్థం చెప్పేది కాకుండా సింబాలిక్గా ఉంటాయి. ప్రభు ప్రసంగాలు కూడా 2 రకాలుగా ఉండేవి. ఎక్కువ శాతం 90% పైగా ఉపమాన రీతిలో దేవుడు చెప్పాడు. ఎగ్జాంపుల్స్. కళ డైరెక్ట్గా అబీమెలెకుతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము భార్య అయిన సారా విషయంలో అట్లా కొన్ని విషయాలు డైరెక్ట్గా ఉంటాయి. కొన్ని విషయాలు దేవుడు సింబాలిక్గా చెప్తా ఉంటాడు. ఒక మనిషి పండుకునే 90 నిమిషాలలో తెల్లవారుజామున మనిషికి లేచే సమయం చివరి 90 నిమిషాల్లో మగత నిద్రలో కళలు వస్తాయి. అయితే ఆ టైంలో కూడా తెల్లవారుజామున వచ్చే కళలు నెరవేరే అవకాశం ఉంటుంది. పిలాతు భార్య పడుకున్న ఆమె కలలో చూసి ఆ నీతిమంతుని జోలికి వెళ్తే కష్టాలు, బాధలు అని భయపడిపోయి పిలాతు దగ్గరికి కబురు పెడుతుంది. దిగంబరత్వంతో మనం కళలో చూసినట్లయితే, ఒక వ్యక్తి చూసినట్లయితే ఆ కళ కీడును సూచిస్తుంది.
ఏ వ్యక్తి దిగంబరత్వంతో ఉన్నాడో ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ అన్నమాట, పాపపు జీవితం, దౌర్భాగ్యపు జీవితాన్ని సూచిస్తుంది. అది ప్రకటన 3:17 సూచిస్తుంది. ఆ సంఘాన్ని హెచ్చరిస్తాడు దేవుడు. చాలా డబ్బున్న సంఘం అది, కానీ నువ్వు దిగంబరివే అని అంటా ఉంటాడు. ఆధ్యాత్మికంగా దిగంబరత్వంకి దిగజారిపోవడం, మానసికంగా దిగజారిపోవడం పాపం. దేవుని ఆత్మ, ఇది పరిశుద్ధాత్ముడు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారని మనకి వాక్యం తెలియజేస్తుంది. ప్రసంగి 8:6-7 వరకు చూసుకుంటే భవిష్యత్తు, ఏ మనిషికి కూడా తన భవిష్యత్తు తెలియదు, ఏం సంభవించినో తెలియదు అని ప్రసంగిలో ఉంటుంది. అయితే ప్రవచన వరం ఉన్నప్పుడు నీ భవిష్యత్తు ఏంటో నువ్వు చూడగలుగుతావు. సర్వశక్తి గల దేవుడే సమస్తాన్ని ఎరుగును. భవిష్యత్తు విషయాలు, రాబోయే సంగతులు తెలియజెప్పడానికి ఆయనే, రాబోయే విషయాలన్నీ ఆయన ద్వారా మనం తెలుసుకుంటాం. సర్వశక్తి గల దేవుడు అని బైబిల్ వాక్యం చదివిస్తుంది. 1 కొరింథీ 2:10-11 చూస్తే, మీరు దేని గురించి ఆయనను ఎవరిని క్షమించలేదో సాతాను తంత్రాలు మనం ఎరగని వారం కాదని. దేవుని ఎరిగిన వారికి పరిశుద్ధాత్ముడు హృదయంలో ఏమి ఉన్నదో తెలియజేస్తూ ఉంటాడు. యోహాను 16:13 సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, సర్వశక్తి గల దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు భవిష్యత్తు గురించి తెలియజేస్తాడని. మీరు ప్రవచన వరం పొందుకున్నట్లయితే మీ జీవితము అంధకారంగా ఉండదు. మీ భవిష్యత్తును మీరు చూడగలరు, ఏం జరగబోతుందో చూడగలరు. మీ యొక్క కుటుంబ పరిస్థితిని, మీ సంఘ పరిస్థితిని, ప్రపంచాన్ని, దేశంలో జరిగే సమస్త విషయాలు ప్రవక్త ఎదుట ఏది మరుగ్గా ఉండదు అని బైబిల్ చెప్తుంది. 1 సమూయేలు 9:9 ప్రవక్తగా పేరు పొందాడు సమూయేలు. దీర్ఘదర్శి అనిపించుకున్నాడు. పూర్వం ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద విచారించుటకై సమూయేలు దగ్గరికి వచ్చేవారు. దీర్ఘదర్శి దగ్గర పోదాం రండి అని జనులు చెప్పుకునే వాడుక ఉంది. దీర్ఘదర్శి అనగా రాబోయే విషయాలు తెలియజేయగలిగే, గొప్ప మర్మాలు బయలుపరచగల వ్యక్తి అని అర్థం. భవిష్యత్తుని చూడగలిగిన వ్యక్తి అని అర్థం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 3వ నేత్రం తెరవబడినట్టు, భవిష్యత్తు గురించి బయలుపరచబడినట్లు అన్నమాట. ప్రతి వ్యక్తి యొక్క జీవితంను, భవిష్యత్తును చూడగలగటం. 3వ నేత్రం అంటే సర్వశక్తుని నేత్రం. దేవుడు తన నేత్రాన్ని మనకిస్తాడనమాట. కళలకి దర్శనాలకి తేడా ఉంది. కళలు అనేవి ఏంటంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి కళలు వస్తాయి. దర్శనం అనేది మనం మెలకుగా ఉన్నప్పుడు, సబ్ కాన్షియస్లో ఉన్నప్పుడే మైండ్ ద్వారా రావచ్చు. దర్శనం నువ్వు మేల్కొని ఉన్నప్పుడే ఆ దర్శనం నువ్వు చూస్తూ ఉంటావు. మేల్కొని అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. బాదం చెట్టు యొక్క చూపని చూస్తున్నప్పుడు, దీని అర్థం ఏమిటో నీకు తెలుసా? నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరలా అడిగాడు ఇర్మియా, నీకేం కనబడుతుంది అంటే దేవుడిచ్చిన దర్శనాన్ని ఆయన కూడా ఆతురపడతా ఉంటాడు నెరవేర్చాలని. అంటే మనం కూడా ఆతురత పడినప్పుడు అది తప్పక నెరవేరుతుంది. ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్టుగా నమ్మడము, ఇంకొకటి ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పడం. ఈ వరం కోసం చాలా మంది ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రజలు ఇలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు కూడా ఇలాంటి ప్రవక్తల కోసం ఎదురు చూస్తున్నాడు. మీకు వచ్చిన కళని, దాని గురించి భావాన్ని తెలుసుకొని దాని గురించి ఎలా ప్రార్థన చేయాలో మీరు నేర్చుకోండి. దానివల్ల మీరు ఫలవంతమైన జీవితం జీవిస్తారు. ఈ యొక్క కళను మీరు తెలుసుకోగలిగితే, ఆ ప్రార్థన మీరు చేయగలిగితే శత్రు యొక్క బాణాలని తిరిగి తిప్పికొట్టగలరు. నగ్నత్వం గురించి కళ వచ్చినప్పుడు ప్రకటన 16:15 ఇదిగో నేను దొంగవలె వచ్చినాను, అతడు నగ్నంగా కనబడుకుంటున్నట్లు తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏస్కేలు 18:7 ఎవరిని అణచివేయలేదు, నేను దిగంబర్లకు బట్టలు ఇచ్చానని ఉంటుంది. ఈ నగ్నత్వం అనేది సాతాను యొక్క చేతి పని. ఇది వారి బాధితులను అవమానపరచడానికి, ఇబ్బందులు పెట్టడానికి దెయ్యం ఉపయోగించే పరికరం అన్నమాట.
ఆ వస్త్రాన్ని సాధించి వారి నగ్నత్వాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తామని సాతాను వేసే బాణం అన్నమాట. మనిషి యొక్క విలువను తగ్గిస్తుంది, కుటుంబంలో ఏమీ లేకుండా చేస్తుంది. ఆదాము ఏ విధంగా అయితే అవిధేయత చూపించి నగ్నత్వాన్ని తెచ్చుకున్నాడో, అలాగా దేవుడు అప్పగించిన పని చేయక ఆ విధంగా మనం కూడా దేవుని అంటే ప్రార్థించకుండా ఉన్నామని అర్థం. దేవునికి అవిధేయంగా ప్రవర్తిస్తున్నారని, పాపభరితమైన జీవిత శైలిలోకి వెళ్ళడానికి సాతాను వారిని లాగుతుందని, లేకపోతే అసభ్యకరమైన దుస్తులు ధరించడానికి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందని, ఆర్థికమైన సంకేతాన్ని ఉపయోగించుకొని వాళ్ళలో ఈ వాక్యం మీద, దేవుని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసి మొండితనము, వాళ్ళ యొక్క సున్నితమైన భావాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా వస్త్రాలు కోల్పోవడం అనమాట. ఇట్లాంటి కళ వస్తే దేవుని ఆశీర్వాదాలు లేకపోవడం, వాళ్ళకి రక్షణ లేకపోవడం, వెనకంజ వేయడం, సురక్షితంగా లేరని, వారి యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి అర్థాలు వస్తాయంటే ఉపవాసం మరియు వాళ్ళు ప్రార్థన జీవితంలో ఉండి వారిని కాపాడుకోవాలి. మీరు ఒంటరిగా ఉండి నగ్నంగా ఉన్నట్టు వస్తే మీరు ఏదో భావోద్రేకాలకు లోనవుతున్నారని, మీ వివాహ సంబంధంలో ఏదో సమస్యలు ఉన్నాయని అర్థం. ఇంకోటి ఏంటంటే మీ శత్రు మిమ్మల్ని అవమానపరచాలని చూస్తున్నాడని అర్థం. ఒక వ్యక్తి నగ్నంగా పరిగెత్తున్నట్టు కల వస్తే ఆ వ్యక్తిని ఆ ఆత్మను మనం పారదోలాలి యేసునామంలో. ఎవరైనా వ్యక్తి నగ్నంగా కనబడితే ఆ వ్యక్తి తప్పుడు వ్యక్తులతో లైంగికమైన సంబంధాన్ని పెట్టుకున్నట్టు అర్థం. మీరు ఇట్లాగా బట్టలు వేరే చూస్తున్నారని భయపడుతున్నట్లు వస్తే మీరు ఎక్కడో ఆధ్యాత్మికంగా రహస్యంగా ఏదో మీరు పోరాడుతున్నారనేది, దుష్టుడితో పోరాడుతున్నారని అర్థం. ఒక వ్యక్తిలో కలిగే ఈ నగ్నత్వం అనేది గందరగోళం, నిరాశ, మానసిక దాడి. మీ ఫౌండేషన్ మీరు సమస్యలో ఉంది అంటే మీ కుటుంబ వ్యవస్థలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. ఒకటి ఏంటంటే బైబిల్ మనకు సరైన రీతిలో అర్థం కావట్లేదని అర్థం వస్తుంది. నగ్నత్వం అంటే సాతాను నుండి వస్తుంది దాడి, మనిషి నుండి వస్తుంది. ఈ సాతాను తీర్పులు మన మీద పనిచేస్తున్నట్లు, తప్పుడు బోధలకు నగ్నత్వం రావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యల వలన అలాంటి కళలు రావచ్చు, ఆర్థిక నష్టం వల్ల రావచ్చు, అవమానకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు రావచ్చు. ఒకటి ఏంటంటే ఈ నగ్నత్వం యొక్క పరిణామాలు ఏంటంటే మన కీర్తి ప్రతిష్టలు నష్టాన్ని కలిగిస్తుంటాయి. మనం ఇంకోటి ఏంటంటే మనలో ఏదైనా ద్వేషం, చేదు ఉంటే అది కూడా సూచిస్తుంటుంది. మన జీవితంలో శత్రువులు నుండి ఎదుర్కొనేది ఇది అవమానం కావచ్చు, ఇంకా మరేదైనా కావచ్చు. ఇది ఏంటంటే పేదరికం, కష్టాలు రావడం, నష్టాలు రావడం సూచిస్తుంది. మీరు ఇంక ఇతరులకు ఎలా అంటే ఒక ఎగతాళిగా అయిపోతారు, అపహాస్యకంగా మారుతారు. ఇంకోటి ఏంటంటే ఒంటరితనం తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటంటే విచారం, ఏడుపు, కన్నీళ్ళు, ఇవన్నీ మీకు సంభవించేవన్నీ మీకు సూచిస్తుంది. మిమ్మల్ని ఒక అపరిశుద్ధమైన వాతావరణానికి అలవాటు చేయడానికి సూచిస్తుంది. ఇది మీ స్థానాన్ని మరొక వ్యక్తికి ఇచ్చేలా సూచిస్తుంది. అయితే ఈ సమస్యకు, ఈ యొక్క కళ యొక్క భావం మనం తెలుసుకున్నాము. దీనికి పరిష్కారం ఉంది. ఆ పరిష్కార మార్గాన్ని మనం పాటించాలి. ఒకటి ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. ఒక 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. దీని విషయంలో ఏమేమి అంశాలు పెట్టుకుని ప్రార్థన చేయాలంటే కన్ఫెస్ చేయాలి, పాపాల నుండి పశ్చాత్తాపడాలి, దేవునికి మనకి ఉన్న ఏ ఒక పాపం అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవాలి. మీ జీవితాన్ని దేవునికి అర్పించాలి. ఇంకోటి మూడోది ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి తిరస్కరించిన వారిని, మిమ్మల్ని నిరాశపరిచిన వారందరినీ క్షమించాలి.
నాలుగోది ఏంటంటే దేవుని నుండి వినయంగా దేవుని దగ్గర మనం తగ్గించుకొని గర్వించే వాటిని ఎదిరించాల. మనలో ఏవి విధేయతను దొంగిలిస్తున్నాయో అవన్నీ తీసేసుకోవాలి. మిమ్మల్ని అవమానించాలని శక్తుల్ని యేసునామములో లయమైపోవాలని మనం ప్రార్థించాలి. పవిత్రమైన జీవితాన్ని గడపడానికి మనం దేవుని దగ్గర ఎప్పుడు కూడా పవిత్రతను కోరుకోవాలి. పరిశుద్ధపరచమని 2 Peter 2:22. ఇక పాత జీవితాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవద్దు. పాత జీవితంలో ఏవైతే మీకు ఒక సంఘటనలు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుందో శత్రువు, వాటిని అన్నిటినీ కూడా ప్రభా ఇట్లా నా కృపనివ్వండి, దీని నుండి నేను బయటపడాలని దేవుని దగ్గర మీరు వేడుకోవాలి. ఇంకోటి ఏంటంటే శాపాలు ఏవైతే సాతాను శాపాలు ఏవైతే మీ మీద పలుకుతుందో అవన్నీ కూడా బ్రేక్ చేయాలి. ఒకటి, మా తల్లిదండ్రుల ఇంటి వైపు నుండి ఏ తరాల నుండి బ్లడ్ కర్సెస్ ఏవి ఉన్నాయో అవన్నీ ఏసునామలో బ్రేక్ చేస్తున్నామని, ఏసునామలో నా అవమానాన్ని, నిందను ఏదైతే నేను ఎదుర్కొంటున్నానో అవన్నీ కూడా ఏసు రక్తం ద్వారా అవన్నిటినీ నేను బైండ్ చేస్తున్నానని ఏసునామంలో. థర్డ్ పాయింట్ ఏంటంటే ఏసునామంలో నా వైవాహిక జీవితం యొక్క పునాదులు, అవమానాన్ని ఏవైతే తీసుకొస్తున్నా ఏసునామంలో ఆ పునాదులన్నీ కూడా ఏసునామంలో లయమైపోయి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మాకు పునాదులు, నూతన పునాదులు వేయబడాలని ఏసునామములో ఆయన నీతి వస్త్రాన్ని నేను కప్పుకుంటున్నాను. ఆయన నీతి, ఆయన బాహు నా మీద ఉంది. నా పునాదుల్లో ఉన్న అవమానం ఏసునామములో ఏసు రక్తంలో కడగబడుగాక. ఏవైతే మా పితల నుండి, మా కుటుంబాల్లో ఎక్కడెక్కడ నుండి ఏవైతే ఈ యొక్క అవమానకరమైన పరిస్థితులు మా మీదకి వస్తున్నాయి అవన్నీ ఏసు రక్తం చేత మూసివేయబడుగాక. నా జీవితం అంతా నేను యేసు నామంలో అర్పిస్తున్నాను. ఇబ్బందికరమైన జీవితాన్ని నేను గడపను. నేను శాపం క్రింద లేను, నేను ఆశీర్వదింపబడిదాన్ని. తిరస్కారం మరియు ద్వేషం ప్రతి ఒక్క శాపాన్ని యేసు అగ్నిలో విరగొడుతున్నాను అని నా జీవితంలో ఏదైతే పరిస్థితి నవ్వు మాదిరిగా అయిందో ఆ కథనంతటి యేసు నామంలో నేను రిమూవ్ చేస్తున్నాను. నగ్నత్వం యొక్క ప్రతి కళ, నా యొక్క పురోగతిని బెదిరిస్తున్న ప్రతి ఒక్క సాతాను యొక్క అగ్నిబాణాలు ఏసు అగ్నిలో కాల్చబడుగాక. అవన్నీ కూడా రివర్స్ అయిపోనుగాక. నా జీవితంలో యొక్క ప్రతి ఒక్క రహస్యం ఏసు నామంలో ఏసు అగ్నితో మూసివేయబడుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి గందరగోళ పరిస్థితి ఏసు నామంలో ముగించబడుగాక. సిగ్గు తీసుకొచ్చే ఆత్మ ఏసు నామములో నా జీవితం నుండి రిమూవ్ అయిపోవాలని ఆజ్ఞాపిస్తున్నా. నా తల్లిదండ్రులు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానకరమైన పరిస్థితులు, వారి నుండి వచ్చిన ప్రతి ఒక్కటి ఆ యొక్క సాతాను ఎజెండా అవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. ఆ పునాదుల శక్తి అంతా కాల్చబడాలి యేసు నామములో. నా పూర్వీకులు ఎన్నడూ అనుభవించలేని ఆయన యొక్క కృపను, ఆయన దయను నేను అనుభవిస్తున్నాను. అతి కృప దేవుని ద్వారా నేను పొందుకుని ఉన్నాను. ప్రతి నిరోధక ఆత్మ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది యేసు నామములో విరగొడుతున్న దాని శక్తిని. యేసు రక్తం, యేసు నామములో అవమానకరమైన కోటగోడలన్నీ యేసు నామములో కూల్చబడుగాక. ఈ విధంగా మీరు ఈ యొక్క కళను మీరు అధిగమించాల. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. మా దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి దుష్కార్యం నుండి నీ బిడ్డలను తప్పించండి ప్రభా. ఎక్కడ వారి జీవితంలో కేటాయింపబడిన వారి యొక్క పితల నుండి వచ్చిన ప్రతి శాపాన్ని, వాళ్ళ బ్లడ్ లైన్స్లో ఉన్న శాపాలని కొట్టివేసి యేసు నామంలో అవమానాల నుండి వారికి విడుదల దయచేయమని వచ్చినాం. వారి జీవితంలో, వారి వైవాహిక జీవితం పునాదులను తండ్రి మీ రక్తం ద్వారా వారికి విడుదల దయచేయమని వచ్చినాం. వారి వైవాహిక జీవితాన్ని స్వస్థపరచండి. వారి జీవితంలో ఉన్న నిందను, అవమానాన్ని కొట్టివేయండి.
నిందాస్పదంగా ఉండకుండానే ఆశీర్వాదాస్పదంగా చేయండి ప్రభా. యేసు నామంలో ఆ నగ్నత్వాన్ని బహిర్గతం చేసే సాతాను యొక్క మురికి వస్త్రాన్ని యేసు నామంలో తొలగించి తండ్రి, యేసు నామంలో వాటిని నిరాకరిస్తున్నాం. నీ నామం పేట ఆ నగ్నత్వాన్ని కప్పి వారికి పేరు ప్రతిష్టలు కలగచేయమని అడుగుతున్నాం తండ్రి. యొక్క శత్రువు యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరచండి. వారి జీవితం మీద ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ తొలగించండి. తిరస్కారాలు, అవమానాలు, ద్వేషాలు, ప్రతి శాపం యేసు పరిశుద్ధ అగ్నిలో కొట్టివేయబడినగాక, విరగ్గొట్టబడినగాక. అగ్ని రథాలను కాల్చివేయండి ప్రభా. యుద్ధ సందడి చేస్తున్న యోధుల జోళ్లను, రక్తంలో పొర్లింపబడిన వస్త్రాలు కాల్చినావు ప్రభా. వారి జీవితంలో, వారి పరిస్థితులు, వారి తండ్రి ఇంటి వారి ద్వారా, వారి అత్తగారి ఇంటి వారికి ఎక్కడ ఏ ద్వారాల నుండి శత్రువు వీరి మీద దాడి చేస్తుందో, ఆ యొక్క వారి యొక్క వస్త్రాలు దొంగిలిస్తుందో, యేసు నామం పేట తండ్రి ఆ చీకటి ద్వారాలు మూసివేయబడుగాక. ఆ యొక్క అవమాన పరిస్థితులని అగ్ని చేత కాల్చబడుగాక. యేసునామంలో గందరగోళ పరిస్థితులన్నీ యేసునామంలో ముగిసిపోవాలా. వారికి వారి ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క వారి యొక్క నిందారోపణ చేసే ప్రతి ఒక్క అబద్ధికుడు యేసునామంలో చచ్చిపోవాలా. వాడి క్రియలని లయమైపోవాలా యేసునామంలో. ఏ యొక్క వారి సమయాన్ని దొంగిలిస్తూ వారి జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు, విచారకరమైన పరిస్థితులు యేసునామంలో వాటిని తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వారి పూర్వీకుల నుండి వారు అనుభవిస్తున్న వారి యొక్క జీవితంలో ఉన్న దయలేని పరిస్థితులు అన్ని యేసు నామంలో రిమూవ్ అయిపోవాలి. యేసు నామంలో తండ్రి వారి జీవితంలో నీ కృపను కుమ్మరించండి, నీ కనికరాన్ని, నీ దయను కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. వారి యొక్క జీవితంలో తండ్రి నీ మహిమకరంగా మారాలి. వారి జీవితం, వారు దోచుకొనబడిన ప్రతి పరిస్థితి తండ్రి తిరిగి వారికి ఇప్పించండి. అవి యేసు నామలో పోగొట్టుకుందంతా వారి జీవితం తిరిగి పొందుకుందరుగాక. నిరోధించే ప్రతి ఆత్మ, వ్యతిరేకించే ప్రతి ఆత్మ యేసు నామలో పరిశుద్ధ అగ్నిలో కాల్చబడునుగాక. యేసు రక్తం ద్వారా యేసు నామంలో ఆ కోటగోళ్ళని కూర్చబడుగాక. ఆ యొక్క శక్తి ప్రభావాన్ని విరగొడుతూ నీ యొక్క శక్తి ప్రభావం వారి మీద చూపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.